వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎప్పుడు డైలీ రొటీన్గా ఇంట్లోనే ఫుడ్ తింటూ ఉన్నప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం బయటికి ఫుడ్కి వెళ్తూ ఉంటాం. అలా వెళ్ళేటప్పుడు రెస్టారెంట్లోని మెయిన్ కోర్సుకు ముందుగా స్టార్టర్స్ తీసుకుంటూ ఉంటాం. దాంట్లో ఎన్నో రకాల స్టార్టర్స్ ఉంటాయి. చెప్పుకుంటూ పోతే వీడియో అయిపోతుంది కానీ స్టార్టర్స్ లిస్ట్ మాత్రం అవ్వదు. అలాంటి స్టార్టర్స్లోని భాగంగా నేనైతే ఈరోజు క్యాబేజ్ చైనీస్ పకోడాని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చూపించబోతున్నాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కప్పు. ఆ కప్పుతోనైతే నేను 2.5 కప్స్ ఫైన్గా చాప్ చేసిన క్యాబేజీ తీసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసిన మీడియం సైజ్ ఆనియన్, ఫైన్గా చాప్ చేసిన 2 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ ఫైన్గా చాప్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్ షేజ్వాన్ సాస్ అండి. షేజ్వాన్ సాస్ అనేది అన్ని సూపర్ మార్కెట్లోని దొరుకుతుంది. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత దీనిలోకి 1/2 కప్పు మైదా, తర్వాత దీనిలోకి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ పౌడర్ అండి, అదే మొక్కజొన్న పిండి అంటాం కదా, అది కూడా వేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇక్కడ నేను కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. ఇలా కలుపుకునేటప్పుడు దీనిలో మాత్రం వాటర్ అనేది యాడ్ చేయనవసరం లేదు. లో వచ్చే వాటరే సరిపోతుందండి. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఏ సైజులో చేసుకున్నానో. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బాల్స్ని చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన వాటిని కనీసం 15 నుండి 20 నిమిషాలు వీటిని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని, ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ బాల్స్ అన్నిటిని చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి వీటిని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. నేను అలా చేసుకున్నవి కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసిన 1/2 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని 1 నిమిషం చక్కగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ఆనియన్ ముక్కలు, తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ఫైన్గా చాప్ చేసిన క్యాప్సికమ్, తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 1-2 నిమిషాలు చక్కగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తరువాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ టమాటా కచప్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ సోయా సాస్, ఇవన్నీ వేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 1-2 నిమిషాలు వీటన్నింటినీ వేపుకోవాలండి. ఇలా వేపుకున్నలోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని చక్కగా 1 నిమిషం వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న క్యాబేజీ పకోడాను కూడా వేసుకుని హై ఫ్లేమ్లోనే చక్కగా 1-2 నిమిషాలు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోవటమేనండి. ఇలా చేసుకున్న తర్వాత వీటి మీద స్ప్రింగ్ ఆనియన్స్ అన్నవి స్ప్రింకిల్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో ఈజీ అయిన క్యాబేజీ చైనీస్ పకోడా. చూసారా, మంచూరియాకు కూడా ఇది ఏమాత్రం తగ్గదు, అంత బాగుంటుందండి. చూడటానికి బాగుంటుంది, తిన్నా కూడా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.